ఇక 'పుష్ప 2' గురించి మాట్లాడుకుంటే ఒక రికార్డ్‌ని బ్రేక్ చేసిందనే తెలుస్తోంది. ఏదైతే 'బాహుబలి 2'ని కూడా బ్రేక్ చేసి ముందుకు వెళ్తోంది 'పుష్ప 2' అని ఇక నిర్మాతలైతే వెల్లడించారు. అయితే దాదాపుగా 1831 కోట్లను కూడా 'పుష్ప 2' అందుకుందని నిర్మాతలైతే వెల్లడించారు. ఇక ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ప్లేస్‌లో 'బాహుబలి 2' నిలిచింది. ఇక 'బాహుబలి 2'ని కూడా క్రాస్ చేసి వేగంగా దూసుకెళ్ళింది 'పుష్ప 2'. ఇక మరి అంత వేగంగా దూసుకెళ్ళినటువంటి 'పుష్ప 2' కొన్ని అనుకోని అనివార్య కార్యాల వల్ల ఒక ఒక ఏదైతే ఒక ప్రాబ్లమ్‌ని కూడా ఫేస్ చేసింది అనే చెప్పాలి. మనందరికీ తెలుసు. ఇక తొలి రోజు నుంచే రికార్డ్స్ కలెక్షన్స్‌ని కూడా సాధించింది 'పుష్ప 2'. మరి 'పుష్ప 2' ఎంతలా అసలు ఎన్ని కోట్లు అందుకుందంటే 1831 కోట్లు అంటే అసలు మాటలు కాదు. ఏదైతే ఇప్పటిదాకా కూడా 'బాహుబలి 2' 1810 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది మనందరికీ తెలుసు. ఇక 1831 కోట్లతో 'బాహుబలి 2'ని కూడా క్రాస్ చేసి ముందుకు వేగంగా దూసుకెళ్ళింది మన 'పుష్ప 2'. కానీ ఈ సినిమా ఇంతలా ఆడినప్పటికీ కూడా ఏదైతే ఒక పక్క చర్చ ఏదైతే 'జై భీమ్' సినిమాకి కూడా నేషనల్ లెవెల్‌లో అవార్డ్ ఇవ్వకుండా, అంటే అంత మంచి సినిమాకి అవార్డ్ ఇస్తారు. కానీ అంత మంచి సినిమాకి అవార్డ్ ఇవ్వకుండా ఎందుకని 'పుష్ప 2'కి ఇచ్చారు అంటూ కూడా ఎన్నో విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. అవి మనందరికీ తెలుసు. మనందరం చూసాం కళ్ళారా. ఎందుకని ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అంటూ కూడా చాలా వరకే వార్తలొచ్చాయి. ఏదైతే ఈ సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించి కావచ్చు, ఇక ఈ సంధ్య థియేటర్ ఘటనలో ఏదైతే రేవతి గారు మృతి చెందడం పట్ల ఎంతోమంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎందరో బాధపడ్డారు. ఆ సందర్భం కూడా మనం చూసాం. బహుశా దీనివల్ల వ్యతిరేకత వచ్చిందా, లేదంటే 'పుష్ప 2' సినిమాలోనే వ్యతిరేకత ఉందా అని కూడా మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే 'పుష్ప 2' సినిమాలో ఏదైతే వీళ్ళు చేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సీన్స్ ఏదైతే ఇది మన ఎర్రచందనం గురించి మాట్లాడుకుంటే ఒక అడవిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి వీళ్ళు అంటే సినిమా ఎలా తీస్తారు, ఏదైనా ఇన్స్పిరేషన్గా చూసే జనాలకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు, మారతారని ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉంటారు. మరి ఈ సినిమాలో ఎర్రచందనాన్ని, ఇలాంటి గంధపు చెక్కల్ని ఇవన్నీ కూడా విదేశాలకు తరలిస్తూ కోట్ల డబ్బు సంపాదించడం అనే ఒక సీన్ అయితే ఇందులో పెట్టడం జరిగింది. మరి అది ఎంతవరకు కరెక్టు? ఇలా స్మగ్లింగ్ చేసే వాళ్ళకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకని ఇలాంటి సినిమాలకు మీరు అవార్డ్స్ ఇస్తున్నారు? అంటే ఇందులో ఏం నచ్చింది మీకు అని చెప్పి మీరు అవార్డ్స్ ఇస్తూ ఈ సినిమాకి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఎందుకంతలా అని కూడా ఓ పక్క మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా వరకు విమర్శలైతే వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఈ సినిమా కలెక్షన్‌లయితే మామూలుగా లేదని చెప్పాలి. ఏది ఏమైనా దాదాపు 1831 కోట్లతో ఈరోజు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంటే సినిమా ఎలా ఉందని పక్కన పెడితే మొత్తానికి సినిమా అయితే చాలా భారీగానే ఆడిందని చెప్పాలి. ఈరోజు 'బాహుబలి 2'ని కూడా మించిపోయి ముందస్తు స్థానంలో నిలిచినటువంటి సినిమా 'పుష్ప 2' అనే తెలుస్తోంది. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనల వల్ల, ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే 'పుష్ప 2'కి వచ్చినటువంటి వ్యతిరేకత ఇంకా ఏ సినిమాకి రాలేదని కూడా మనందరికీ తెలుస్తోంది. ఇక ఏదైతే మొత్తానికి నిర్మాతలు ఒక సంతోషకరంగా కావచ్చు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఇదైతే మనందరితో కూడా షేర్ చేసుకోవడానికైతే వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక ఏదైతే 'పుష్ప 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేసిందంటూ కూడా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళైతే వాళ్ళ సంతోషకరాన్ని అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. ఓ పక్క ఇంకా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంటారా, ఒక పక్క సంతోషంగా ఉన్నారా, ఒక పక్క బాధగా ఉన్నారా అని కూడా ఇక అందరికీ తెలిసినటువంటి విషయం. ఏదైతే తన ఫ్యాన్స్‌కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఈ ఘటనలో ఏదైతే చోటు చేసుకుందో, ఇక అల్లు అర్జున్ కేసుకి సంబంధించి మొత్తానికి ఆయనకి రెగ్యులర్ బెయిల్ రావడం కూడా జరిగింది. ఇంక ఇదంతా చూస్తే ఓ పక్క అటు ఇటుగా అన్నట్టు కూడా ఉన్నారు. ఏదైతే ఒక ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ చెప్పారు కదా, అటు ఇటుగా ఉన్నాను నేననేసి. అలానే ఉంది పరిస్థితి. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అనే చెప్పాలి. ఇక మొత్తానికి 'పుష్ప 2' సినిమా అయితే ఇంకా 'బాహుబలి 2'ని కూడా క్రాస్ చేసి ముందుకెళ్ళింది. రికార్డ్స్ బ్రేక్ చేసిందని తెలుస్తోంది. ఏదైతే 1831 కోట్లతో ఈరోజు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినటువంటి సినిమా ఏదన్నా అంటే 'పుష్ప 2' అని చెప్పాలి.